దిల్ రాజు గారి కొత్త ఏ కంపెనీ మనుషులపై గెలిచిన ఏ కాంపిటీషన్లో గెలిస్తే $30,000 ఇటువంటి లేటెస్ట్ ఏ అప్డేట్స్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ఖచ్చితంగా మన ఏ న్యూస్ని అయితే ప్రతిరోజు ఫాలో అవ్వండి, ఎందుకంటే మీరు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ అనేవి మీకు లభిస్తాయి. మన ఏ తెలుగు ఛానల్ 30 రోజుల క్రాష్ కోర్స్ మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ నేర్పిస్తాం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ధరకే $4,000 కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ప్రతి వారం డౌట్ సెషన్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ కోర్స్కి అయితే రిజిస్టర్ అవ్వండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు ఎక్స్ ప్లాట్ఫామ్ లాగా ఒక సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేస్తున్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అయితే ఉందో ఇనీషియల్ ఎర్లీ ఫేజెస్లో అయితే ఉన్నట్టుగా చెప్తుంది. సో ఈ పర్టికులర్ సోషల్ మీడియాలో ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్గా అక్కడ ఉండే ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో ChatGPT ద్వారా జనరేట్ చేసిన ఇమేజెస్ అయితే అక్కడ చూపిస్తూ ఉంటారు అనమాట. నథింగ్ బట్ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఒక ఏ రిలేటెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా మొట్టమొదటి ప్లాట్ఫామ్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వస్తే ఎలా ఉంటుందో నేను కూడా ఎదురు చూస్తున్నా, ఎక్సైటింగ్గా ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి యాడ్ సంబంధించిన ఫ్రాడ్స్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళ అకౌంట్స్ అయితే తొలగించడం జరిగింది. సుమారుగా 39 మిలియన్ అడ్వైజర్ అకౌంట్స్ని అయితే వీళ్ళు తొలగించడం జరిగింది. సో ఈ అడ్వర్టైజర్ అకౌంట్స్ మీలో చాలామంది తెలుసుకుంటుంది. గూగుల్ యాడ్సెన్స్ కానివ్వండి, డిఫరెంట్ యాడ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో గూగుల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఈ స్పామ్స్కి పాల్పడుతున్నారో లేకపోతే స్కామ్స్ చేస్తున్నారో వీళ్ళని ఏ రిలేటెడ్ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళు డిటెక్ట్ చేస్తున్నారు అన్నమాట. అలా యూజ్ చేసి వీళ్ళ అకౌంట్స్ని అయితే డియాక్టివేట్ చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఏ టెక్నాలజీ ఏనుగుల్ని అయితే కాపాడుతుందండి. దానికి లైవ్ ఉదాహరణ కూడా మీ ముందైతే చూపిస్తున్నాను. తాజాగా వాయిసెస్ ఫర్ ఏషియన్ ఎలిఫెంట్ సొసైటీ VFEA వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయితే తీసుకొచ్చారు. ఇందులో భాగంగా వీళ్ళు ELE సెన్స్ అనే ఒక AI పవర్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని అయితే డెవలప్ చేశారు. ఈ పర్టికులర్ వార్నింగ్ సిస్టమ్ వల్ల ఉపయోగం ఏంటంటే చాలా వరకు ఏనుగులు ఏదైతే ఉన్నాయో రైల్వే ట్రాక్ల వద్ద వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. వాటిని డిటెక్ట్ చేసి ఒకవేళ ఏనుగు వస్తుంటే ముందుగానే ఒక సైరన్ అనేది ఇస్తుంది. ఆ సైరన్ వల్ల ఏనుగులు బెదిరిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట. అటువంటి సిస్టమ్ని ఏర్పాటు చేయడం ద్వారా సుమారుగా 1240 పొటెన్షియల్ ట్రైన్ కొలిజన్స్ నుంచి ఈ పర్టికులర్ AI సిస్టమ్ కాపాడింది. నిజంగా చాలా గొప్ప ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. ఏనుగులు భారతదేశంలో ప్రతి సంవత్సరం తగ్గిపోతూ వస్తుంది. సో ఇనిషియేటివ్ వల్ల 1000కు పైగా ఏనుగులు కాపాడిన ఘనత ఏఐకి దక్కుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎయిర్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏజెంటిక్ AI అయితే డిప్లాయ్ చేశారనమాట. వీళ్ళు కొలాబరేషన్ చూసుకున్నట్లయితే సేల్స్ ఫోర్స్, ఏజెంటిక్ ఫోర్స్ తో కలిసి. సో ఎందుకు ఈ పర్టికులర్ ఏజెంటిక్ AI అంటే ప్రీవియస్ గా కూడా సుమారుగా ఒక సంవత్సరం క్రితం అనుకుంటే ఎయిర్ ఇండియా కంపెనీ వాళ్ళు తమ విమాన సర్వీసెస్ లో అంటే కస్టమర్ సపోర్ట్ లో AI టెక్నాలజీ సంబంధించిన బాట్స్ అయితే ఉపయోగించడం మొదలు పెట్టారు. సో అందులో భాగంగానే వీళ్ళు ఇప్పుడు మరింత కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని మెరుగుపరచడం కోసం ఏజెంటిక్ ఫోర్స్ అయితే రోల్ అవుట్ చేసామని చెప్తున్నారు. ఉదాహరణకి రిఫండ్ ఇష్యూస్ లాంటివి ఏమైనా వస్తే కనుక ఈ పర్టికులర్ ఏజెంటిక్ ఫోర్స్ యూజ్ చేస్తే ఇది ఒక AI బాట్ అనమాట. ఈ కస్టమర్ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక రిఫండ్ లాంటి ఇష్యూస్ ఏదైతే ఉంటే ఫాస్ట్ గా రిజాల్వ్ చేసే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఎయిర్ ఇండియా కంపెనీకి కస్టమర్ సపోర్ట్, హ్యూమన్ కస్టమర్ సపోర్ట్ ద్వారా అయితే డబ్బులు ఖర్చు అవుతుంది, దాన్ని అయితే ఆదా చేస్తున్నారు. కస్టమర్స్ కూడా ఫాస్ట్ గా అయితే రెస్పాన్స్ ఇవ్వడం సాధ్యమవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ABB ఇండియా వాళ్ళు AI స్టార్ట్అప్ ఛాలెంజ్ ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారో $30,000 ప్రాజెక్ట్ ప్రైజ్ మనీ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే AI పవర్డ్ సొల్యూషన్స్ ఫర్ అడ్వాన్సింగ్ స్మార్ట్ డ్రైవ్ టెక్నాలజీ. ఎవరైతే ABB ఇండియా వాళ్ళు ఉన్నారో ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచడం కోసం లేకపోతే ఒరిజినల్ ఎక్విప్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మైక్రోసాఫ్ట్ మరియు సీనర్ లీప్ అనే కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి ఈ పర్టికులర్ స్టార్ట్అప్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశారు. ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 29వ తారీఖు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా అబుదాబిలో ఒక రేస్ అయితే జరిగిందనమాట. ఆ రేస్ ఏంటంటే డ్రోన్ రేస్. ఈ డ్రోన్ రేస్ లో ఇద్దరు తలపడ్డారు. ఒకళ్ళు మనిషి పైలట్, రెండోది AI పైలట్ అనమాట. సో అంటే నథింగ్ బట్ అటానమస్ పైలట్ అనమాట. ఈ పర్టికులర్ రేసింగ్ ఛాలెంజ్ లో గెలిచింది ఎవరో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో హ్యూమన్ పైలట్ కంట్రోల్ చేసిన డ్రోన్ తో పోల్చుకున్నట్లయితే AI పవర్డ్ అటానమస్ గా AI కంట్రోల్ తో డ్రైవ్ చేసిన డ్రోన్ గెలవడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రముఖ సంగీత దర్శకులైన AR రెహమాన్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద తన అభిప్రాయం అయితే చెప్పారనమాట. ఆయన ఏం చెప్పారంటే ఆయన కూడా కొంతమంది సింగర్స్ పర్మిషన్ యూజ్ చేసుకుని కొన్ని ట్రాక్స్ ఏదైతే ఉన్నాయో తిమ్మిరి ఎజుహోదా,
అలానే లాల్ సలాం సంబంధించిన వచ్చిన సాంగ్ అయితే ఈయన ఏ టెక్నాలజీ యూజ్ చేసి ఆ సింగర్ లేకుండానే ఏ సాంగ్ అయితే జనరేట్ చేశారు. బట్ ఈయన ఎక్స్పీరియన్స్ ఏం చెప్తున్నారంటే ఏ టెక్నాలజీతో గుడ్ పార్ట్ ఉంది, బ్యాడ్ పార్ట్ కూడా ఉంది. బట్ కొన్నిసార్లు ఏ టెక్నాలజీతో జనరేట్ చేసిన సాంగ్స్ బాగా వస్తున్నాయి, బట్ కొన్నిసార్లు అసలు అర్థం పర్థం లేకుండా అయితే వస్తుంది. బట్ దాని సోల్ అయితే చంపేస్తుంది ఏ టెక్నాలజీ అయితే ఉందో. కానీ ఈ పర్టికులర్ ఏ టెక్నాలజీని మ్యూజిక్ ఇండస్ట్రీలో ఓవర్ గా యూజ్ చేస్తే మాత్రం దానివల్ల బ్యాడ్ జరిగే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా ఒక సర్వే ఏం చెప్తుందంటే భారతదేశంలో 90% పైగా విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల తమ ఎడ్యుకేషన్ విభాగం ఏదైతే ఉందో అది మెరుగుపడుతుందని చెప్పి అభిప్రాయపడినట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. సో ఈ సర్వేలో సుమారుగా 85% అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్స్, ఎడ్యుకేటర్స్ అలానే స్టూడెంట్స్ ఇన్ ఇండియా అనే తీసుకుని ఈ సర్వేని అయితే చేపట్టారు. ఈ సర్వేలో మొత్తం 3500 మంది స్టూడెంట్స్ అయితే పాల్గొన్నారు. ఎడ్యుకేటర్స్, అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్స్ అనమాట, మొత్తం 6 కంట్రీస్. ఇందులో 700 పైగా ఇండియా సంబంధించిన విద్యార్థులు అలానే ఎడ్యుకేటర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ టెక్నాలజీ లెర్నింగ్ ని మరింత మెరుగుపరిచింది, భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో గెలవాలంటే ఏ స్కిల్ అనేది అవసరం అని చెప్పి ఎక్కువ మంది విద్యార్థులు అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ అయితే నిసాన్ వాళ్ళు 2027 సంవత్సరం కల్లా ప్రో పైలట్ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అది కూడా ఏ మరియు లైడార్ అయితే రెండు కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో ఈ ప్రో పైలట్ సిస్టమ్ విత్ ఏ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటంటే నథింగ్ బట్ ఇది ఒక అటానమస్ వెహికల్స్ లాంటివి నిసాన్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే అటానమస్ వెహికల్స్ ట్రావెల్ చేస్తున్న టైంలో కొలిజన్స్ జరిగే అవకాశం ఎంత అనేది చాలా ఇంపార్టెంట్. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కానివ్వండి, ప్రాబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది ఏ అల్గారిథం. సో ఈ పర్టికులర్ కొత్తగా తీసుకొస్తున్న ఈ ప్రో పైలట్ సిస్టమ్ లో లైడార్స్ వల్ల ఆ సెన్సార్ సెన్సింగ్ మరింత ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. దాంతో పాటుగా ఏఐ టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడం ద్వారా కొలిజన్ సంబంధించిన ప్రాబిలిటీ ఎంత, అలానే కొలిజన్ రియల్ టైమ్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ కొలిజన్ తగ్గించే విధంగా వీళ్ళైతే ఈ పర్టికులర్ మోడల్ డెవలప్ చేసినట్టుగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే హెచ్పి కంపెనీ వాళ్ళు ఓమెన్ మ్యాక్స్ 16 అనే ఒక ల్యాప్టాప్ ని అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇందులో మనకి ఇంటెల్ వాళ్ళ అల్ట్రా 9 మరియు ఎన్విడియా RTX 5080 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే ఏ పవర్ టూల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీని స్టార్టింగ్ రేట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. 3 లక్షల రూపాయల వరకు ఈ ల్యాప్టాప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 64 GB DDR5 ర్యామ్, 1 TB PCIe 5.4 SSD కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే ఏ పవర్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ టూల్ అయితే ఉందన్నమాట, ఓమెన్ ఏఏ. దీనివల్ల ఉపయోగం ఏంటంటే పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. గేమ్ ప్లే కానివ్వండి, ఇతర గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ పర్టికులర్ ఏ ప్రాసెసర్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఒరాకిల్ సంస్థ వాళ్ళు సౌదీ నేషనల్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి సౌదీలో సుమారుగా 50,000 మంది విద్యార్థులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్కిల్స్ అయితే నేర్పించబోతున్నారు. సో ఈ కొలాబరేషన్ లో MCIT మరియు NELC వాళ్ళు ఒరాకిల్స్ మోస్టక్బిల్ అంటే మై ఫ్యూచర్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ స్కిల్స్ అయితే నేర్పించబోతున్నారు. ఏ స్కిల్స్ నేర్పించిన తర్వాత లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. ఏ దేశం నుండి అయినా కూడా ఏ స్కిల్స్ అనేవి నేర్పిస్తే గనక ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఈవెన్ మన భారతదేశంలో కూడా ఇటువంటి కొలాబరేషన్స్ అయితే ముందుగానే జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే తాజాగా ఒక వ్యక్తి ChatGPT యూస్ చేసి బంబ్లీ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేశారనమాట. అంటే బంబ్లీ కొంతమంది తెలివి ఉండకపోవచ్చు, ఇది ఒక డేటింగ్ యాప్ అనమాట. ఈ డేటింగ్ యాప్ ఉదాహరణ టిండర్ వంటి డేటింగ్ యాప్స్ ఉంటాయి కదా, డేటింగ్ యాప్ లో బయోస్ కానివ్వండి, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్, లైన్స్ ఇవన్నీ కూడా ఏ యూస్ చేసి జనరేట్ చేశారు. ఈ పర్టికులర్ పర్సన్ ఒక ఫేక్ అమ్మాయి ఇమేజ్ ని జనరేట్ చేశాడు. దాంతో పాటుగా కొన్ని క్యాప్షన్స్ కూడా పెట్టాడు. దాంతో ఏం జరిగిందంటే విపరీతంగా ఈ ప్రొఫైల్ కి డేటింగ్ రిక్వెస్ట్లు అయితే రావడం జరిగింది. అంటే ఆ మ్యాచ్ రిక్వెస్ట్ అయితే విపరీతంగా పెరిగింది అనమాట. ఏ టెక్నాలజీని యూజ్ చేస్తే మన మ్యాచింగ్ స్కోర్ కూడా పెరుగుతుంది. అంటే డేటింగ్ రిలేటెడ్ యాప్స్ లో అన్నట్టుగా ఇది ఒక ఉదాహరణ కింద కనిపిస్తుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే రియల్మీ కంపెనీ వాళ్ళు ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి భారతదేశంలో ఏ IoT డివైసెస్ అయితే తయారు చేయబోతున్నారు. ఈ పర్టికులర్ ఏ IoT డివైస్ ఏదైతే ఉందో సంవత్సరానికి 5 మిలియన్ సంబంధించిన డివైస్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఈ పర్టికులర్ డివైస్ ని డెవలప్ చేయడం ద్వారా సుమారుగా భారతదేశంలో 2,000 మంది పైగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కల్పించబోతున్నారు. ఈ ఏ IoT డివైస్ నథింగ్ బట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన IoT డివైసెస్ అనమాట. సో ఉదాహరణకి ఇయర్ ఫోన్స్ కానివ్వండి, స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే టాబ్లెట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా వీళ్ళు ఏ IoT డివైస్ కింద అయితే పరిగణిస్తున్నారు. సో ఉదాహరణకి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే T200 సిరీస్ సంబంధించిన బడ్స్ కానివ్వండి, రియల్మీ బడ్స్ వైర్లెస్ సిరీస్. సో వీటిలో ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి లేకపోతే ఏ రిలేటెడ్ IoT సంబంధించిన టూల్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఆ పర్టికులర్ గ్యాడ్జెట్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కింద కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.